హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్. నేను మీ రమారెడ్డి. తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ఏపీలో అధికార వైసీపీ కీలక మార్పులు చేర్పులతో ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. సిట్టింగుల్లో చాలా మందికి సీట్లు ఇవ్వట్లేదని తెలిపోయింది. ఉన్నవారిని కూడా అటూ ఇటూ మార్చేస్తున్నారు సీఎం జగన్. అంటే ఒక నియోజకవర్గంలో గెలవలేరు అనుకున్న వారిని ఇంకో నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారు. రేపు వారికి అక్కడే సీటు ఖాయం అనుకోవాలి. కొంతమంది మంత్రులకు కూడా స్థానచలనం కలగడం ఇక్కడ విశేషం. వీర విధేయులనుకున్న వారికి కూడా ఈసారి టికెట్ దక్కకపోవడం మరో విశేషం. ఇన్ఛార్జీలను మారుస్తున్నారు సరే, అక్కడ గెలవలేని వారు ఇక్కడెలా గెలుస్తారంటూ ప్రతిపక్షాలు లాజిక్ తీస్తున్నాయి. ఒకవేళ నిజంగా జగన్ తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటే అది టీడీపీ జనసేనకే లాభం కదా. ఇలా గుర్తు చేసి మరీ జగన్ను అలర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. తాము ఇన్ఛార్జీలను మార్చేస్తుంటే ప్రతిపక్షాలు భయపడిపోతున్నాయని, వణికిపోతున్నాయని వైసీపీ కూడా ఘాటుగా బదిలిస్తోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా జగన్ ప్రయోగం ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది వేచి చూడాలి. తెలంగాణలో ఎన్నికల ఫలితాల వల్లే ఏపీలో సీఎం జగన్ ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారనే వాదన బలంగా వినపడుతోంది. నిజంగానే తెలంగాణలో సిట్టింగ్లకు అధిక సంఖ్యలో సీట్లు ఇవ్వడం బీఆర్ఎస్కి కలిసి రాలేదా అంటే అందులో పూర్తిగా వాస్తవం ఉంది అనుకోలేం. అదే సమయంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ సిట్టింగ్లు గెలిచి తిరిగి అసెంబ్లీకి వచ్చారు. వారి విజయాన్ని ఎలా చూడాలి? ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనుకుంటే అది ప్రభుత్వంపైనా లేక స్థానిక ఎమ్మెల్యే పైన అనేది అంచనా వేసుకోవాలి. ఆ అంచనా కరెక్టుగా ఉన్నప్పుడే తిరిగి అధికారం హస్తగతం అవుతోంది. పరిస్థితి తేడాగా ఉంది అనుకుంటే కేవలం ఇన్ఛార్జీలను మారిస్తే సరిపోదు. ప్రభుత్వ విధానాలను, ప్రాధాన్యతలను కూడా మార్చుకోవాల్సిందే. మరి జగన్ చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది మరికొన్ని నెలల్లో తేలిపోతుంది. తెలంగాణలో కాంగ్రెస్ 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఒక్క ఛాన్స్ అన్న కాంగ్రెస్ నేతల అభ్యర్థనను కొన్ని చోట్ల ప్రజలు మన్నించారు. అందుకే ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చాయి. ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ పస ఏంటో రాష్ట్రం ఏర్పడిన తొలి 5 ఏళ్లలోనే ప్రజలకు అనుభవంలోకి వచ్చింది. పైగా వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు సంతృప్తి స్థాయిలో అందుతున్నాయి కూడా. ఈ దశలో ప్రజల్లో అసంతృప్తి ఉందనుకోలేం. ఒకవేళ జగన్ ఇంకాస్త ఎక్కువగా ఊహించుకున్నారని అనుకున్నా దానికి ఇన్ఛార్జీల మార్పు అనేది పరిష్కారం అని కూడా అనుకోలేం. మొత్తానికి ప్రయోగం మొదలైంది. దాని ఫలితం రావాల్సి ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు జన సైనికులు ఎదురు తిరుగుతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు అంశాన్ని పైకి స్వాగతిస్తున్నప్పటికీ లోపల మాత్రం జనసేన కార్యకర్తలు తీవ్రంగా మదనపడుతున్నారు. జనసేనాని సీఎంగా చూడాలనుకుంటున్న జన సైనికులు సీట్ల పంపకాలు, సీఎం పదవి విషయంలో ఎలాంటి స్పష్టత లేకుండా బేషరతుగా టీడీపీకి మద్దతు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరో 10 ఏళ్ల పాటు టీడీపీతో పొత్తు కొనసాగాలని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూడా జన సైనికుల ఆవేదనకు కారణమయ్యాయి. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా యువగళం ముగింపు సభకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం, ఆ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పైన జన సైనికులు మండిపడుతున్నారు. పార్టీ పెట్టి 10 ఏళ్లు గడుస్తున్నా ఇంకా పార్టీ నడిపే విషయంలో పవన్ కళ్యాణ్కు ఓ స్పష్టత లేదంటున్నారు. కొద్దిగా అటు ఇటుగా అదే టైంలో పార్టీ స్థాపించిన జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా పక్క పార్టీల జెండాలు, ఎజెండాలు మోస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీని నిర్మించడంలో, గ్రామ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడంలో పవన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని అంటున్నారు. ఇందుకు ఉదాహరణగా జగన్ పుట్టినరోజు వేడుకల్లో జనసేన నేతలు పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన కార్యకర్తలు పరోక్షంగా పవన్ కళ్యాణ్పై సెటైర్లు వేశారు. యువగళం ముగింపు అనే పెద్ద మనిషి ఫంక్షన్ జరిగితే పెద్ద ముత్తైదువుగా పవన్ కళ్యాణ్, పండు ముత్తైదువుగా నాదెండ్ల మనోహర్ హాజరయ్యారంటూ చురకలు అంటించారు. సొంతంగా పార్టీ ఉన్నా కూడా పక్క పార్టీలకు ఎలా సపోర్ట్ చేస్తున్నామో అదే తరహాలో అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో తాము పాల్గొన్నామంటూ చెప్పుకొచ్చారు. కనీసం ఇప్పటికైనా పవన్ తన వైఖరి మార్చుకుని కార్యకర్తలు, నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు జన సైనికులు. మొండిగా వెళ్తే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.